everyone, I'm Dr. Blessy Monica from Satyam Homeopathy. సో నేను ఇవాళ థైరాయిడ్ గురించి థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ థైరాయిడ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది థైరాయిడ్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈ థైరాయిడ్ ఓన్లీ డైట్ ఫాలో అవుతూ మనము ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ డైట్ ఫాలో అవుతూ మాత్రమే మనం లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది కాదు. మెడిసిన్ వాడుతూ దాంతోపాటు ఈ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఈ డైట్ అనేది కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే మనము ఈ లెవెల్స్ అనేది థైరాయిడ్ లెవెల్స్ అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఈ థైరాయిడ్లో వచ్చేసరికి మనకి 2 types ఆఫ్ థైరాయిడ్స్ మనం చూస్తూ ఉంటాం, లైక్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజంలో ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ TSH లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, దాంతోపాటు T3 T4 లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో దానివల్ల మనము వీళ్ళలో వెయిట్ గెయిన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు డల్నెస్, హెయిర్ లాస్, సమ్ స్కిన్ చేంజెస్, నెయిల్స్ బ్రిటిల్ నెయిల్స్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటాము. సో వీళ్ళు ఎలాంటి డైట్ అంటే లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేది కన్జ్యూమ్ చేయడం మంచిది. లైక్ పొటాటోస్ కానీ, క్యాప్సికమ్ కానీ, ఇలాంటి ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం మంచిది. దాంతోపాటు అయోడిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం మంచిది. ప్లస్ దాంతోపాటు వాటర్ కన్జ్యూమ్ అనేది అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే కన్జ్యూమ్ చేయడం మంచిది. దాంతోపాటు ఈ అవాయిడ్ చేయాల్సినవి ఫుడ్స్, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే లైక్ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, సోయాతో చేసిన అలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ అలాంటివి కానీ, లైక్ పాలకూర కానీ, ఇలాంటివి అవాయిడ్ చేస్తే మనకు ఈ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు మనము ఈ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలాంటివన్నీ కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డైట్ అనేది ఈ హైపోథైరాయిడిజంలో ఇలా ఫాలో అవ్వచ్చు. ప్లస్ ఈ హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి ఏమవుతుందంటే దీంట్లో TSH లెవెల్స్ అనేవి తక్కువగా ఉండి T3 T4 లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం వీళ్ళలో ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ వెయిట్ లాస్ ఉండడం వల్ల వీళ్ళు ఫుడ్ అనేది కరెక్ట్గా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. లైక్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా మంచిగా కరెక్ట్గా తీసుకోవడం మంచిది. ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఎక్కువగా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. సో కాల్షియం రిచ్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయడం మంచిది. సో దట్ వీళ్ళకి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దాంతోపాటు వైటమిన్ C and D సప్లిమెంట్స్ కూడా కన్జ్యూమ్ చేయడం మంచిది. అండ్ ఈ సోయా ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళు కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. దీంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామాస్, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేస్తూ ప్లస్ వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.